రాష్ట్ర విభజన జరిగి మన కొత్త రాష్ట్రం ఏర్పాటై 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ ఫ్యాన్ ఆపాలమ్మా. ఇంకే ఫ్యాన్ ఆపమంటారా? ఈ ఫ్యాన్ ఆపమను. ఈ వెనకలో ఈ ఫ్యాన్ ఒకటి ఆపు. స్టాండ్ ఫ్యాన్ ఆపమ్మా. స్టాండ్ ఫ్యాన్ ఆపు. అదే సౌండ్ వస్తుంది. ఓకే. రాష్ట్ర విభజన జరిగి 4 సంవత్సరాలై అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైనా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వచ్చి ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో అంశాలు నెరవేరుస్తారని చెప్పి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అటు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రెండు కలిపి రాష్ట్ర ప్రజలను వంచాయి, రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి, రాష్ట్రానికి తీరని ద్రోహాన్ని చేసిన విషయాన్ని పలు సందర్భాలు చెప్పుకొస్తూనే ఉన్నాం. దానికోసం నిరవధిక పోరాటాన్ని మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు ఢిల్లీ నుంచి క్షేత్రస్థాయి వరకు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే విశాఖపట్నంలో ఈ విధానం పైన వంచనపై గర్జన ప్రతి జిల్లాలో కూడా చేయాలని ఆ రోజు నిర్ణయించాం. అందులో భాగంగా నేపథ్యంలో రేపు 30వ తేదీ నాడు, ఈ నెల 30వ తేదీ నాడు అనంతపురంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు, లోక్సభ, రాజ్యసభ రాజీనామా చేసిన 5 పార్లమెంట్ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా పార్టీ పెద్దలు, కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనంతపురం పట్టణాన్ని వేదికగా చేసుకొని మళ్ళీ జరుగుతున్న ఈ మధ్య జరిగిన పరిణామాలన్నింటినీ కూడా మరి మా నిరసన ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడమే కాకుండా ప్రజలను సమాయత్తం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి తీసుకొచ్చి మన విభజన చట్టం అంశాలని ముఖ్యంగా ప్రత్యేక హోదాని రాష్ట్రం తేవడంలో ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం చూసాం 4 రోజుల కింద ఢిల్లీలో మరి రాష్ట్రపతి నీతి ఆయోగ్ సమావేశం జరిగింది రాష్ట్రపతి భవన్లో. ఆ సమావేశానికి ముందు గత 4 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలతో పాటు ఏ రోజైతే కేంద్రంలో వైఎస్ఆర్సీ పార్టీ పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తున్నామని మా నాయకుడు ప్రకటించిన తర్వాత, మేము అవిశ్వాసం పెట్టిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఎన్డీఏ నుంచి తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చారని చెబుతూ చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటున్న నేపథ్యం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.